ఏపీ ఫౌండేషన్ చేయండి. చేయండి మ్యామ్. మ్యామ్ వీడియో రావడం లేదు మ్యామ్. వెయిట్ మేడం, మేడం సెట్ చేసుకుంటున్నారు. ఓకే మ్యామ్. ఓకే, వీడియో నేనే ఆఫ్ చేయలేదు, వీడియో రన్నింగ్ లోనే ఉంది చూడండి. కనిపించట్లేదా? ఎస్ ఎస్ మ్యామ్. అండ్ చూడండి, ఇది 1 మీటర్ క్లాత్. మీకు బ్లౌజ్ ఫార్ములా ఇచ్చాను కదా, నేను పెట్టే కొలతలు 36%. ఓకేనా? 30 అంటే 36 ఛాతీ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ 36. అండ్ వాళ్ళకి ఈ 36% కొలతలు, బ్లౌజ్ పొడవు 16 ఇంచెస్, అంటే షోల్డర్ 16 ఇంచెస్, అండ్ మెడ రౌండ్ బ్యాక్ వచ్చేసరికి 7, ఫ్రంట్ వచ్చేసరికి 6, చెస్ట్ 36, నడుము 35, హ్యాండ్ పొడవు 9.5, హ్యాండ్ లూజు 11.5, ఆమో లూజ్ అనేది 16 ఇంచెస్. ఓకేనా? హ్యాండ్ చంక లూజ్ అనేది 16 ఇంచెస్. అంటే మెజర్మెంట్స్ మీరు అందరూ తీసుకొని నోట్ చేసుకున్నారా? మేడం రెస్పాండ్ అవ్వండి మేడం ప్లీజ్. మేడం అడిగేప్పుడు మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మీరు. అంటే ఇది నేను తీసుకున్న పర్సన్ నా కస్టమర్ కొలతలు, అండ్ ఈ కొలతలు మీరు అందరూ ప్రిపేర్ అవ్వద్దు. అండ్ మీ కొలతలు మీరు తీసుకున్నారా? నేను వీడియోలో చూపించినట్టు మీ మెజర్మెంట్స్ మీరు తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే కదా? ఇది చూడండి, 1 మీటర్ బ్లౌజ్ వచ్చేసరికి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ లో ఉండాలి. మళ్ళీ చేసుకోకూడదు బాగా చూడు. వై మమతకి లింక్ ఓపెన్ కాలేదు, కరెక్టేనా? ఓకేనా? ఫస్ట్ మనకి ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ ఆపోజిట్ లో, మనకి కుడి చేతి వైపు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలతలు పెట్టాలి. అండ్ మనకి ఎడం చేతి వైపు క్లాత్ మీద హ్యాండ్స్ తీసుకోవాలి. రెండు తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ లో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అండ్ మనకి ముందు వైపు ఏదైతే క్లాత్ మిగులుతుందో ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేది గుర్తించాలి. మా ఎవరు మూడ్ చేయండి అమ్మా. అసలు మీ వాయిస్ నాకు వినిపించకూడదు, నా వాయిస్ వినిపించాలి. సుజాత చూడు ఎంత బాగా వింటది ఆ పిల్ల.
మేడం మీ వాయిస్ ఏం వినిపించట్లేదు మేడం. ఏమి మేడం చెప్పట్లేదమ్మా ఇంకా కొంచెం ఏం మాట్లాడట్లేదమ్మా. మేడం సెట్ చేసుకుంటున్నారా? మేడం మేము కట్ చేయాలా లేకపోతే ఓన్లీ చూస్తే చాలా? మీరు పేపర్ పెట్టండి ఫస్ట్. నేను క్లాత్ మీద నేను ఈ మెజర్మెంట్స్ తో నేను కొలతలు పెడతాను. మీరు పేపర్ మీద ప్రాక్టికల్ చేయండి. పేపర్ మీద అన్ని ఐటమ్స్ వచ్చినాక తర్వాత వచ్చేసరికి మీరు క్లాత్ మీద పెడదురు. అండ్ ఫస్ట్ టైం కాబట్టి అండ్ ఆల్మోస్ట్ వచ్చిన పర్సన్స్ కి అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ బేసిక్ కూడా లేని వాళ్ళు అండ్ కటింగ్ ప్రాసెస్ ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు అయితే పేపర్ మీద ప్రాక్టికల్ చేయండి. ఫస్ట్ మీరు వింటాను అనుకుంటే వినండి. వీడియో ఉంది కాబట్టి వీడియోని బట్టి మీరు తర్వాత పేపర్ మీద ప్రాక్టికల్ చేస్తామన్నా ఓకే. ఓకేనా? మేము ఫస్ట్ వింటాం మేడం. ఓకే అమ్మా, చాయిస్ మీకే నేను వదిలేసేసాను. అండ్ ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం వరకు నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ మీరు వినండి, తర్వాత డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత మీరు ప్రిపేర్ అవుతామంటే ప్రిపేర్ అవ్వండి. అండ్ అప్పుడైనా మీకు డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి. చూడండి, అండ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ లో ఉండాలి. మనకి రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి, ఫ్రంట్ ఏదైతే ఉంటుందో మిగతా వేసి క్లాత్ లో ఫ్రంట్ పార్ట్ ని గుర్తించాలి. ఫస్ట్ ప్రాసెస్ బ్యాక్ పార్ట్ ని గుర్తించాలి. మనకి ఇక్కడ ఓపెన్స్ ఏమైనా ఉంటే ½ ఇంచ్ క్లాత్ అనేది తీసుకోండి ఎగస్ట్రాస్ ఉన్న ఖర్చుకి. మనం బెల్ట్ యూజ్ చేయడానికి ఒక ½ ఇంచ్ ఖర్చు తీసుకున్నా. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 16 ఇంచెస్ 16 ఇంచులు పెట్టుకున్నాము. కుట్టుకి ఖర్చుకి 14, 13 అయినా కస్టమర్ ప్రకారం మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వైపుకి పొడవు చూసుకున్నాము, బ్లౌజ్ పొడవు. తర్వాత ఫస్ట్ మనం షోల్డర్ గుర్తించాలి. ఈ షోల్డర్ అంటే చెస్ట్ లూజ్ వాళ్ళే ఈ పర్సన్ ఎంత 36 వాళ్ళకి మనం షోల్డర్ ఎంత పెట్టాలి ఫార్ములా ప్రకారం? 6 మేడం. మొత్తం 6 అండి. నో మేడం 6 మ్యామ్. షోల్డర్ 6, సేమ్ చంక డౌన్ కూడా 6. 6 ఓకేనా? అండ్ మనము షోల్డర్ చంక డౌన్ గుర్తించాము. నెక్ విత్ 2.30, నెక్ డౌన్ 7 ఇంచెస్ అడిగారు కాబట్టి 7. మనకి మన ఇష్టం 8, 9, 11 వరకు కూడా మనం గుర్తించుకోవచ్చు. నెక్ రౌండ్ లో ½ ఇంచ్ పెట్టేసేసి ½ ఇంచ్ రౌండ్ షేపు, చంక రౌండ్ లో 1 ఇంచ్ పెట్టేసేసి 1 ఇంచ్ రౌండ్ షేపు. చంక డౌన్ లో 1 ఇంచ్ పెట్టాలి, నెక్ రౌండ్ లో ½ ఇంచ్ పెట్టాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ ఎంత మనకి 36 డివైడెడ్ బై 4 అప్పుడెంత? 9 ఇంచెస్. 36 డివైడెడ్ బై 4 చేయాలి కదా, 9 ఇంచెస్ మ్యామ్. కాబట్టి 9 ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి చంక వైపుకి 9, 2 ఇంచెస్ ఖర్చు. అండ్ నడుము లూజు 35 ఉంది, అంటే మనకి నడుము లూజు 8.5, 8.30,
1 ఇంచ్ ఖర్చు, 2 ఇంచెస్ 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు. అంటే మనం నడుము రోజు గుర్తించినాక 3 ఇంచెస్ ఖర్చు చూసుకోవాలి. అండ్ ప్రాపర్ గా మనకి లాస్ట్ అనేది కొట్టేసేయండి. ఓకేనా? మనకి బ్యాక్ పార్ట్ వచ్చిందా? ఇప్పుడు చంకలూజు మనకి 16 అండ్ చంకలూజు మనం 16 కాబట్టి 16 డివైడెడ్ బై 2 చేయాలి. అప్పుడు ఎంత రావాలి ఇక్కడ? 8 8 అండ్ 4 5 6 7 8 పాయింట్ కాడికి 8 వచ్చిందా? Yes, వచ్చింది మేడం. అండ్ మనకి చెస్ట్ లూజ్ ఇక్కడ ఎంత కావాలి? 9. 9. ఫోల్డింగ్ కాడ నుంచి మనము పాయింట్ కాడికి 9 వచ్చిందా? వచ్చింది మేడం. అండ్ మనకి చెస్ట్ లూజ్ కొలత చెస్ట్ లూజ్ కి, ఆమో లూజ్ కొలత ఆమో లూజ్ కి రెండు మనకి ఈక్వల్ గా ఒక పాయింట్ కి మ్యాచ్ అయితే మనం పెట్టిన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా వాళ్ళ బాడీకి ఇంక ఫిక్స్ అయినట్టు. ఈ పాయింట్ ఏమైనా చేంజ్ వచ్చింది అనుకోండి, ఎక్కడో కొంచెం చిన్న మిస్టేక్ చేసినట్టు, మళ్ళా ఫస్ట్ నుంచి మళ్ళీ రివిజన్ చేయండి. అండ్ ఏ తేడా పెట్టామనేది ఫస్ట్ రివిజన్ చేయండి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. మేము 36 వాళ్ళకి 8 ఇంచెస్ వచ్చింది మేడం. అది 40 వాళ్ళకైతే మేము 1 ఇంచు తక్కువ వస్తుంది సంకరౌండ్. నాకు ఒకసారి డౌట్ రిపీట్ చేయండి. మ్యామ్ ఇప్పుడు 36 వాళ్ళకి 9 ఇంచెస్ మనము దానికి బ్లౌజ్ ఎగ్జాక్ట్ కొలత పెట్టుకున్నాం మ్యామ్. 36 ఛాతీ రోజు 36 వాళ్ళకి ఏం పెట్టావని నువ్వు అడుగుతున్నావు? 9 ఇంచెస్ కు మనము కుట్టేదానికి పెట్టుకున్నాం మేడం, డబుల్ ఫోల్డ్ మీద 4 ఫోల్డ్ మీద. అది ఏంటి? ఫస్ట్ నువ్వు ఒకటి క్లారిటీకి రా. 36 అంటే చెస్ట్ లూజ్ 36 ని డివైడెడ్ బై 4 తో చేసుకొని చెస్ట్ లూజ్ పెట్టుకున్నాము. నువ్వు వాడాల్సిన వాడేంటి? చెస్ట్ లూజ్ 36 వాళ్ళకి 9 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు ఆ 9 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నాము? చెస్ట్ లూజ్ డివైడెడ్ బై 4 తో చేసుకున్నాము. మేడం అది ఇది అని కాదు. ఇక్కడ వచ్చేసరికి పదాలు వాడండి. షోల్డర్ ఎంత పెట్టాము, తర్వాత చంక డౌన్ ఎంత పెట్టాము, తర్వాత నెక్ విత్ ఎంత పెట్టాము, తర్వాత నెక్ డౌన్ ఎంత పెట్టాము. అండ్ నెక్ విత్ అంటే ఈ మెడగాపుని నెక్ విత్ అంటాము. నెక్ విత్. అండ్ ఇది నెక్ డౌన్, ఇది చంక డౌన్. ఇది చెస్ట్ లూజు. ఇది నడుము లూజు. ఓకేనా? ఇప్పుడు మీరు యూజ్ చేయాల్సింది షోల్డర్. ఇది షోల్డర్. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. షోల్డర్ కి, చంక డౌన్ కి, ఇది ఆమోలకు, చంక లూజు. ఓకేనా? అండ్ ఏం అడుగుతున్నారో పాయింట్ పర్పస్ గా అడగండి. ఇప్పుడు నీ డౌట్ అడుగు. మ్యామ్ మనం చెస్ట్ లూజ్ 36 డివైడెడ్ బై 4 చేసుకొని 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా మ్యామ్. ఓకే. దానికి ఆరం హోల్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాము. ఓకే. అలాగే 40 ఇంచెస్ వాళ్ళకి ఇప్పుడు 10 వస్తుంది కదా మ్యామ్. 40 సైజ్ వాళ్ళ 10 వస్తుందా రాదని మనం ఎలా చెప్తాము? ఇప్పుడు వాళ్ళ చెస్ట్ లూజ్ తీసుకుంటాము, వాళ్ళ ఆమో లూజ్ తీసుకుంటాము. వాళ్ళ లూజ్ ఎంత వస్తుందో అది చూడాలి కదా. వస్తుందా అని నేను క్లారిటీ కాదు కదా. ఇప్పుడు చెస్ట్ పెరిగే కొందికి ఆ పర్సన్ చంక లూజ్ కూడా పెరుగుతుంది. ప్రతి పర్సన్ కి ఈ కొలతలు వస్తాయని కన్ఫర్మ్ చెప్పలేము. అండ్ ఆ పర్సన్ బాడీ మెజర్మెంట్స్ మనకు కావాలనేది. అందుకే ఆ పర్సన్స్ ది చెస్ట్ లూజ్ కొలత రావాలి, ఆ పర్సన్ ది చంక లూజ్ కొలత చంక లూజుకు రావాలి. 40 సైజు ఛాతి గల వాళ్ళకి 16 ఇంచెస్ వస్తుందని కన్ఫర్మ్ ఉండదు కదా. ఛాతి లూజు పెరిగిందంటే వాళ్ళ బాడీ ఆల్మోస్ట్ ఈ పర్సన్ మీద కంటే ఆ పర్సన్ కి ఎక్కువే కాబట్టి చంక లూజు కూడా పెరుగుతుంది. ఓకేనా? డౌట్ అర్థమైందమ్మా? అర్థమైంది మ్యామ్. ఓకే, ఇంకా నెక్స్ట్
ఏమా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కంటిన్యూషన్ చేద్దామా ఫాస్ట్ గా? మేడం ఒకసారి రిపీట్ చేయండి మేడం, మళ్ళా మొత్తం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే అమ్మా, చూడండి. ఫోల్డింగ్ మన వైపు వేసుకున్నాము అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వైపు, హ్యాండ్స్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వైపు, అండ్ ఏదైతే క్లాత్ ఉంటుందో దాంట్లో ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తించాలి. అండ్ ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ అనే గుర్తించాలి. ఫోల్డింగ్ మనవ సైడ్ వేసుకొని ఓపెన్స్ ఆపోజిట్ లో వేసుకొని బ్యాక్ పార్ట్ మనకు 1/2 ఇంచ్ ఖర్చు మనకి రైట్ సైడ్ తీసుకొని రైట్ నుంచి లెఫ్ట్ వైపు బ్లౌజ్ పొడవు గుర్తించాలి, కుట్టుకి ఖర్చుకి. ఓకేనా? ఫస్ట్ పొడవు గుర్తించినాక ఏ ఏ ఛాతి వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలని మీకు చార్ట్ ఇచ్చాను. ఆ చార్ట్ ప్రకారం 36 వాళ్ళకి షోల్డర్ 6, చంకడౌన్ 6. చంకడౌన్ బాక్స్ ఎల్ షేప్ తీసుకున్నాక ఓపెన్స్ వైపు దీంట్లో 1 ఇంచ్ పాయింట్ పెట్టి రౌండ్ షేప్ చేయాలి. అండ్ నెక్ విత్ వచ్చేసరికి 2.30 పాయింట్ పెట్టేసి నెక్ డౌన్ గుర్తించాలి. నేను 7 గుర్తించా, మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు. అండ్ సేమ్ విత్ తో సేమ్ కింద బాక్స్ కొట్టుకొని 1/2 ఇంచ్ పాయింట్ పెట్టుకొని మెడ రౌండ్ చేయాలి. నెక్స్ట్ చెస్ట్ లూజు డివైడెడ్ బై 4 అంటే చెస్ట్ లూజ్ ఉన్న ఎంతైతే చెస్ట్ లూజ్ వస్తుందో దాన్ని 4వ భాగంతో విభజించి ఎంత వస్తుందో అంత పెట్టాలి. అండ్ 9 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చు. తర్వాత ఎక్కడైతే మనము పట్టికి తీసుకున్నామో అక్కడ నడుము లూజు గుర్తించాలి. ఈ నడుము లూజు డివైడెడ్ బై 4 అంటే నడుము లూజు 37 డివైడెడ్ బై 4 8.30. అండ్ ఈ నడుము లూజుకి 3 ఇంచెస్ ఖర్చు గుర్తించాలి. బ్యాక్ సైడ్ డాట్ తో సహా మనకి 3 ఇంచెస్ క్లాత్ అనేది కావాలి. ఓకేనా? అండ్ చంక లూజుకి అంటే ఆమో లూజుకి అండ్ చెస్ట్ లూజుకి రెండింటికి 1 పాయింటే రావాలి. ఓకేనా? ఎస్ మ్యామ్. ఇంకా ఓకే కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్. అండ్ నాకు దగ్గర ఈ 10 పీసెస్ ఉన్నాయి అండ్ మిగతా నేను లైన్ చేయలేదు. 2 పీసెస్ మాత్రం కట్ చేస్తున్నాను. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో రెడీగా ఉంది. మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టండి. అండ్ ఇక్కడ పట్టీ కాబట్టి ఇక్కడ ఒక డాట్. బ్యాక్ పార్ట్కి 2 డాట్స్ పెట్టుకుంటే మనకి కుట్టు పాయింట్ అండ్ పట్టీకి తీసుకున్న క్లాత్ అనేది క్లియర్ గా మనకి తెలుస్తుంది. చూడండి, ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందో లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్, హెమింగ్ పట్టీ కాబట్టి ఒక స్కేల్ మందం తీసుకోండి, లేదనుకుంటే ఒక 1.5 అనేది క్లాత్ తీసుకోండి హెమింగ్ పట్టీకి. లేదు పైపింగ్ వేయడానికప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుంది. హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, 1/2 ఇంచ్ ఖర్చుతో 9.5. ఓకేనా? ఫస్ట్ పట్టీ తీసుకున్నాము. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ ఆపోజిట్ లో ఉండాలి. అండ్ 1.5 పట్టీ తీసుకున్నాక హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, 1/2 ఇంచ్ ఖర్చుతో 9.5 గుర్తించాం. ఓకేనా? అండ్ ఇప్పుడు హ్యాండ్ పొడవు 9.5 కాబట్టి హ్యాండ్ పొడవులో నుంచి 3 ఇంచెస్ డౌన్ చేయాలి హ్యాండ్.
ఓకేనా? అండ్ హ్యాండ్ పొడవులో నుంచే డౌన్ చేయాలి. మళ్ళీ హ్యాండ్ లూజ్ లో నుంచి డౌన్ చేస్తారేమో, అలా కాదు. హ్యాండ్ పొడవులో నుంచి మనం హ్యాండ్ డౌన్ చేయాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనకి 11 ఇంచెస్. హ్యాండ్ లూజు అప్పుడు 2 ఇంచెస్. 11 డివైడెడ్ బై 2 5.5. ఓకేనా? హ్యాండ్ లూజు 5.5, 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు హ్యాండ్ చంక లూజు ఎంత గుర్తించాము ఇందాక? 8, 2 ఇంచెస్ ఖర్చు, అంటే కొంచెం ఖర్చు పడుతుంది. అండ్ 8 కి అంటే పొడవులో నుంచి మనం హ్యాండ్ డౌన్ లోకి ఇలా గుర్తించాలి టేపు. ఓకేనా? అండ్ ఇది కుట్టు పాయింట్. ఇక్కడ కొంచెం ఖర్చు పడుతుంది. ఈ కొంచెం ఖర్చు మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు హ్యాండ్ పొడవు గుర్తించాము, హ్యాండ్ లూజ్ గుర్తించాము, హ్యాండ్ చంక లూజ్ కూడా గుర్తించాము. హ్యాండ్ షేప్ తీసుకోవాలంటే అండ్ ఫోల్డింగ్ హ్యాండ్ పొడవు ఎక్కడైతే గుర్తించామో అక్కడ 1.5 కి పాయింట్ పెట్టండి. అండ్ ఈ పాయింట్ ఎందుకంటే మనకి షోల్డర్ మీద బోన్ ఏదైతే షోల్డర్ ఉంటుందో దాని మీద ఫ్రంట్ బ్యాక్ స్ట్రైట్ గా కుట్టు రావాలి. అందుకని ఈ 1.5 స్ట్రైట్ తీసుకుని హ్యాండ్ షేప్ అనేది గీసుకోవాలి. మీ దగ్గర చంక రౌండ్ స్కేల్ ఉన్నా అండ్ ఇలాంటి హ్యాండ్ స్కేల్ ఉంటాయి హ్యాండ్ షేప్ గీయడానికి. ఇలాంటి స్కేల్ ఉన్నా ఓకే. ఓకేనా? అండ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇలా హ్యాండ్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా? హ్యాండ్ పొడవు ఇప్పుడు 9.5, హ్యాండ్ చంక లూజు 8 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు ఏ డౌట్ అడగండి హ్యాండ్ పార్ట్ లో. ఏమ్మా? మేడం అడగండి మేడం, హ్యాండ్స్ లో డౌట్స్ ఉంటే. డౌట్స్ అర్థమైంది ఉంటే మేడం. ఉన్నాయని చెప్పలేదు. లేదని చెప్పేసేయండి మేడం, పాప నెక్స్ట్ కంటిన్యూటీ చేస్తారు. అర్థమైంది మ్యామ్. అర్థమైంది కదా? మేడం. అర్థమైంది. ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ లోతు తీయాలంటే సేమ్ ఇదే స్కేల్ యూజ్ చేసుకొని కుట్టు పాయింట్ నుంచి హ్యాండ్ లోతు పాయింట్ అంటే ఫ్రంట్ పార్ట్ వరకు లోతు తీయాలి. ఇలా లోతు తీసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్ షేప్ తో కట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం లోతు తీసేవి ఫ్రంట్ 2 తీయాలి. ఇలా హ్యాండ్ ఇలా తీసేసుకొని ఫ్రంట్ లోతు తీసుకున్నందుకు చిన్న డాట్ పెట్టేసేయండి. ఓకేనా? లోతో కూడా మనకి పర్ఫెక్ట్ గా హ్యాండ్ షేప్ తో పాటు వస్తుంది. ఇప్పుడు చూడండి, హ్యాండ్ అండ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఏదైతే క్లాత్ ఉంటుందో ఈ క్లాత్ లో కుమారి గారు మ్యూట్ చేసుకోరా? కుమారి గారు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా గుర్తించండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ మీద వేసుకొని
అండ్ మనకి దీంట్లో 2 కటింగ్లు ఉంటాయి. అండ్ స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ అంటే మనము ఏదైతే ఈ బ్యాక్ పార్ట్ ఉంటుందో ఇలా స్ట్రైట్ గా వేసామనుకోండి క్లాత్ కి, దీన్ని స్ట్రైట్ కటింగ్ అంటాము. ఓకేనా? ఇలా స్ట్రైట్ మనం ఏదైతే కట్ చేసామో ఇలా స్ట్రైట్ గా వేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అంటాము. అదే మనకి ఇలా క్రాస్ గా వేసుకున్నాం అనుకోండి, బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్ గా వేసాం అనుకోండి, ఇది క్రాస్ కటింగ్ అంటాము. ఓకేనా? స్ట్రైట్ కటింగ్ కి క్రాస్ కటింగ్ కి డిఫరెంట్ ఇదే, ఇంకా అంతకు మించింది ఏమి ఉండదు. ప్రాసెస్ 2 ఒకటే. బాగుందా? పర్వాలా, ఎసెన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా? అండ్ బ్యాక్ పార్ట్ ఏం చేస్తామంటే మనకి క్లాత్ సరిపోతేనేమో ఓకే, ఆల్మోస్ట్ డ్రాయింగ్ అనేది గీయొచ్చు. అండ్ లేదు అనుకుంటే కింద నుంచి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ కి క్లాత్ ఫోల్డింగ్ చేయండి. షేప్ బెల్ట్ కి మైనస్ చేసినట్టు అనమాట. అండ్ ప్రాసెస్ మొత్తము ఈ 2 ఇంచెస్ మైనస్ చేసుకున్నాక డ్రా చేసేయండి. అండ్ నెక్ కూడా చూడండి, స్ట్రైట్ గా ఫ్రంట్ తో పాటు పైకి ఇలా డ్రా చేయండి. ఓన్లీ నెక్ రౌండ్ ఒకటే, బ్యాక్ నెక్ ఫ్రంట్ గీయకూడదు. ఓకేనా? అండ్ మార్కింగ్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది. ఓకే, నేను బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు తీస్తున్నాను. ఓకే, బ్యాక్ పార్ట్ ని బట్టి అండ్ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ ఇంతవరకు డ్రా చేసుకోవాలి 2 ఇంచెస్ మైనస్ చేసుకున్నాక. అండ్ తర్వాత చూడండి, ఇది మెడ వైపు. అంటే మెడ వైపు వచ్చేసరికి మనము షోల్డర్ గుర్తించుకున్నాం కదా, ఈ షోల్డర్ కాడ నుంచి ఫ్రంట్ నెక్ 6.5 అనేది పాయింట్. సేమ్ 2.35 గుర్తించేసేసి ఫ్రంట్ నెక్ రౌండ్ గీసేసేయండి. ½ ఇంచ్ పాయింట్ పెట్టేసేసి రౌండ్ షేప్. ఓకేనా? ఇప్పుడు ఇది మెడ రౌండ్, ఇది చంక రౌండ్. చంక రౌండ్ కూడా మనం లోతు తీయాలి. రౌండ్ సర్కిల్ కాడ ½ ఇంచ్ పాయింట్ పెట్టేసేసి చంక రౌండ్ లోకి అండ్ కుట్టు పాయింట్ లోంచి షేప్ తీయండి, లోతు షేప్. ఓకేనా? అండ్ మనకి ఇప్పుడు కింద షేప్ అవుట్ రావాలి, క్రాస్ షేప్ రావాలి. దానికోసం ఏం చేయాలంటే మెడ రౌండ్ కింద 1.5 గుర్తించండి, 1.5. చంక రౌండ్ వద్ద 1 ఇంచ్ గుర్తించండి, 1 ఇంచ్. ఓకేనా? మెడ రౌండ్ వద్ద ఈ కింద గీత కాంచి 1.5 అండ్ చంక రౌండ్ కాడ 1 ఇంచ్. ఈ పాయింట్స్ గుర్తించిన తర్వాత మనకి మిడిల్ డాట్, అంటే మనకి షేప్ బెల్ట్లు వేసేటప్పుడు డాట్స్ వేస్తాము, 3 డాట్స్. ఆ డాట్స్ కోసము మెడ భాగం నుంచి 3 ఇంచెస్ పాయింట్, 2 ఇంచెస్ డైమండ్ షేప్ అనేది తీసుకోండి. 3 ఇంచెస్ తర్వాత మెయిన్ సెంటర్ చేసుకొని 3 ఇంచెస్ హైట్ తో అండ్ ఇలా డైమండ్ షేప్. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి 1.5 పాయింట్, 1 ఇంచ్ పాయింట్ ఇలా కలిపితే కింద షేప్ అవుట్ వస్తుంది. ఇటు 3 ఇంచెస్ ఓపెన్, ఇది 2 ఇంచెస్, ఈ హైట్ 3 ఇంచెస్. ఓకేనా? అండ్ ఇక్కడ మెడ భాగాన్ని కూడా మనం డాట్ వేయాలిగా, దానికి 1.5 పాయింట్ పెట్టి 2 ఇంచెస్ పొడవు, ఇక్కడ 1.5, ఇది 2 ఇంచెస్ పొడుగు. సేమ్ ఇక్కడ చంక భాగంలో నుంచి వచ్చే డాట్ కి 2.5 పెట్టేసేసి అండ్ ఇక్కడ 1.5 గ్యాప్ వదిలేసేసుకొని చంక డాట్. ఓకేనా? ఇప్పుడు డౌట్స్ అడగండి.
మ్యామ్ డాట్స్ ది మళ్ళీ ఒకసారి చెప్పరా మ్యామ్? మరి చూడండి అండ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ తో 2 ఇంచెస్ మైనస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాము. డ్రాయింగ్ చేసుకున్నది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనం ఎంతైతే కావాలో 6 ఇంచెస్ 6 అయితే 6, 7 అయితే 7. నేను 6.5 పలక తీసుకొని 1/2 ఇంచ్ పెట్టి ఫ్రంట్ మెడ రౌండ్, చంక రౌండ్ లో 1/2 ఇంచ్ పాయింట్ పెట్టి చంక రౌండ్ లో తీసుకున్నా. తర్వాత కింద షేప్ అవుట్ కోసం చంక భాగాన 1 ఇంచ్ పాయింట్, మెడ భాగాన కింద నుంచి 1.5 పాయింట్ పెట్టుకున్నా. అండ్ 3 డాట్ల కోసం కింద డాట్ కోసము చంక భాగం నుంచి 3 ఇంచెస్ కి పాయింట్ పెట్టి 3 ఇంచెస్ పాయింట్ పెట్టి ఇది 2 ఇంచెస్ లో డైమండ్ షేప్ తీసుకున్నా. ఈ దీని హైట్ కూడా 3 ఇంచెస్ పెట్టా. అండ్ మెయిన్ ఇక్కడ నుంచి 1.5 పాయింట్ పెట్టి 2 ఇంచెస్ పొడుగు కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 హైట్ పైకి రావాలి. ఈ లెంత్ అనేది 2 ఇంచెస్ వేసుకోవాలి. చంకలో నుంచి వచ్చే డాట్ కోసం కుట్టు పాయింట్ నుంచి 2.5 పాయింట్ పెట్టుకోవాలి. ఈ డైమండ్ షేప్ ఏదైతే ఉంటుందో దీనికి గ్యాప్ 1.5 ఉండించండి. దీని హైట్ ఎంత ఉన్నా ఓకే. ఈ రెండింటి మధ్య గ్యాప్ 1.5 ఉండాలి. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా శేషో మేడం చంక రౌండ్ 1/2 ఇంచ్ డౌన్ దించాలన్నారు కదా, అంటే మనము బ్యాక్ పార్ట్ వేసిన దాని వల్ల 1/2 ఇంచ్ బ్యాక్ దించుకోవాలా? బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ గీసుకున్నాకే తర్వాత 1/2 ఇంచ్ లోతు తీయాలి మేడం. అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ కి రెండిటికి లోతు తీయించాలి 1/2 ఇంచ్. ఓకేనా? ఇంకా ఓకే మేడం. మ్యామ్ మనకి హ్యాండ్ ఏమైనా డౌట్స్ కటింగ్ ఉన్నాయా? లో మ్యామ్ హ్యాండ్ కటింగ్ లో విడ్త్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దేనికమ్మా? హ్యాండ్స్ కట్ చేశారు కదా ఇందాక, ఆ, ఐ మీన్ హ్యాండ్ మెజర్మెంట్స్ తీసారు కదా మ్యామ్, అందులో విడ్త్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్ ఎలా తీసుకున్నారని? ఫ్రంట్ పార్ట్ డౌట్లు అడగండి అమ్మా. మళ్ళీ బ్యాక్ రివిజన్ వెళ్తే మళ్ళీ ఇది ఇక్కడ ఆపేసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళమంటారా? ఇది అడగండి. ఈ డౌట్ క్లియర్ అయిపోయినాక దీని కటింగ్ ప్రాసెస్ అయిపోయినాక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తాను. దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? మేడం ఒకసారి చెప్పండి. ఏంటమ్మా? నెక్ డౌన్ మేడం, నెక్ డౌన్ ఫ్రంట్ ది ఒకసారి చెప్పండి మేడం. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ తో ప్రకారం మనం ఏం చేసామంటే అండ్ క్రాస్ గా వేసుకుంటేనే మన క్రాస్ కటింగ్, స్ట్రైట్ వేసుకున్నాం అనుకోండి ఇది స్ట్రైట్ కటింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ మిగిలిన క్లాత్ లో ఇలా క్రాస్ గా చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ పార్ట్ లేయర్ 2 ఇంచెస్ ఫోల్డింగ్ వేసుకొని డ్రాయింగ్ చేయండి. బ్యాక్ పార్ట్ మొత్తము ఫ్రేమ్ మొత్తం డ్రా చేయాలి. ఓన్లీ మెడ రౌండ్ తప్పితే, మెడ రౌండ్ షోల్డర్ కి సెంటర్ స్ట్రైట్ గీత అనేది కొట్టేసేయండి కానీ మెడ రౌండ్ గీయొద్దు. ఓకేనా? తర్వాత ప్రాసెస్ ఫ్రంట్ షోల్డర్ కానించి మళ్ళీ అదే స్క్వేర్ కాడికి నెక్ డౌన్ గుర్తించండి. 6.5 నాగుది. 6.5 స్క్వేర్ షేప్ తీసుకొని 1/2 ఇంచ్ పెట్టి రౌండ్ షేప్ చేశాను. చంక లోతు డ్రాయింగ్ వద్ద 1/2 ఇంచ్ పెట్టి చంక లోతు కూడా డ్రా చేసుకున్నాను. ఈ ఫస్ట్ పైన అయిపోయింది కాబట్టి కింద షేప్ అవుట్ కోసం ఏదైతే స్క్వేర్ గా గీత గీసుకున్నానో అండ్ చంక భాగాన 1 ఇంచ్ పాయింట్, మెడ భాగాన 1.5 పాయింట్ అనేది పెట్టుకున్నా. అండ్ ఈ పాయింట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే డాట్స్ ఉంటాయో 3 డాట్స్ కి అండ్ మెడ భాగం నుంచి చంక భాగం వైపు 3 ఇంచెస్ వదులుకొని 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా. ఈ 3 ఇంచెస్ లో 2 ఇంచెస్ లో 3 ఇంచెస్ హైట్ తో ఒక డైమండ్ షేప్ తీసుకోవాలి. ఓకేనా? నాని నాన్నకు ఫోన్ చేయ అబ్బాయి, ఫోన్ చేస్తున్నాడు. 3 ఇంచెస్ వదులుకున్నాక డైమండ్ షేప్ తీసుకోవాలి. అండ్ మెడ డాట్ కోసం 1.5 పెట్టుకొని
ఓకేనా. అండ్ ఫ్రంట్ పార్ట్ నుంచి 1.5 అండ్ పై వైపుకి 1.5 అండ్ హైట్ 2 ఇంచెస్. చంకలో నుంచి డాట్ కోసము 2.5 అండ్ ఈ రెండింటి మధ్య 1.5 పెట్టేసి చంక డాట్ కలపాలి. ఈ 3 డాట్స్ కి అండ్ ఈక్వల్ గా మనం ఇక్కడ నుంచి కింద నుంచి 1.5 2 ఇంచెస్ హైట్, చంకలో నుంచి 2.5 మనం హైట్ వచ్చేసరికి దీనికి మధ్య 1.5 ఉండిచ్చాలి. ఓకేనా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మ్యామ్. చూడండి, అండ్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ ప్రకారము లోతు తీసుకున్నది కట్ చేసేసుకొని అండ్ ఏదైతే డైమండ్ షేప్ తీసుకున్నామో డాట్ల కోసం పాయింట్స్ పెట్టండి, డాట్లు పెట్టేసేయండి. ఇది మెడ వైపు డాట్ కి, ఇది ఫ్రంట్ చంక కుట్టుకి అండ్ చంకలో డాట్ కి మనం డాట్స్ పెట్టేసేస్తే మనకి మనం కుట్టుకునేటప్పుడు డాట్స్ ఈ 2 డాట్స్ కోసం అని, ఇక్కడ మెడ డాట్ కోసం అని, చంక డాట్ కోసం అని మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా. అండ్ వచ్చేసరికి షేప్ బెల్ట్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఇది మెజర్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మొత్తము 12 ఇంచెస్ ఉంది. దీంట్లో మనకి 12 ఇంచెస్ కి 1 ఇంచ్ మైనస్ చేసుకొని 11 ఇంచెస్ చూడండి పొడవు. మిగతాది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఇంకా మిగిలిన క్లాత్ లో మనం షేప్ బెల్ట్స్ తీసుకోవాలి. అండ్ 11 ఇంచెస్. ఓకేనా. అండ్ ఈ షేప్ బెల్ట్ కోసము ఒకవైపు మెడ భాగానేమో 3.5 గుర్తించాలి, చంక భాగానేమో 3 ఇంచెస్ గుర్తించాలి, మిడిల్ లో వచ్చేసరికి 2.5 గుర్తించండి. ఈ 3 పాయింట్స్ ని మనం షేప్ బెల్ట్ కింద డ్రా చేసుకోవాలి. అండ్ మెడ భాగాన 3.5, సెంటర్ లో 2.5 అండ్ చంక భాగాన 3 ఇంచెస్, హైట్ వచ్చేసరికి 11 ఇంచెస్. ఎవరికైనా ఉన్నది కొలవండి ఈ ఫ్రంట్ పార్ట్, దాంట్లో 1 ఇంచెస్ మైనస్ చేసి పొడవు తీసుకోండి. ఓకేనా. ఓకే మ్యామ్. మా అర్థమైందా? అర్థమైంది మేడం. అంటే మేడం బ్లౌజ్ లో కొలత పెట్టుకొని చూసి మళ్ళీ 1 ఇంచ్ తగ్గించమంటారా? మనం కటింగ్ చేసిన దాని ప్రకారం తీసుకొని 2 ఇంచెస్ డాట్ ఫోల్డింగ్ వేస్తే మనకి 2 ఇంచెస్ మైనస్ అవ్వాలి. మనం కుట్టేటప్పుడు మనం కొంచెం లాగినా సాగినా అండ్ 1 ఇంచ్ మైనస్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాం. తగ్గిందంటే మనం జాయింట్ వేయలేం కదా, కలిపినాక ఎక్కువ ఉంటే కట్ చేయొచ్చు ఈ సైడు. అదే తగ్గింది అనుకో మళ్ళీ ముక్క జాయింట్ వేయాలి. అర్థమైందా? అండ్ చూడండి, మనం ఏదైతే ఇది ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ కి మెడ వైపున 3 ఇంచెస్ కాబట్టి ఇలా, ఏదైతే మనం 2 ఇంచెస్ డాట్ వేస్తామో అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేయొచ్చు. అండ్ అదే చాలేదనుకోండి, కొంచెం తగ్గించి తీసుకున్నాం అనుకోండి, దీనికి సరిపోదు, మళ్ళీ అప్పుడు మొక్క జాయింట్ చేయాల్సి వస్తుంది. అందుకని 1 ఇంచ్ మైనస్ చేసుకొని తీసుకోవాలి. ఓకేనా. అర్థమైందమ్మా? ఎస్ మేడం. అర్థమైంది మేడం. ఓకే. ఇందాక ఒక పర్సన్ హ్యాండ్ అడిగారు కదా. అవును మేడం, నేనే మ్యామ్. అండ్ చూడండి, హ్యాండ్ లో మీకు ఏంటి డౌట్? విడ్త్ మ్యామ్, విడ్త్ స్టార్టింగ్ లో విడ్త్ మ్యామ్.
చూడండి, మనకి ఫోల్డింగ్ వేసుకున్నాక ఫస్ట్ మనము హెమ్మింగ్ కోసం పట్టి తీసుకుంటాము. ఇక్కడ హ్యాండ్ లూజ్ మన చేతి చుట్టూ లూజ్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 2 తో చెయ్యాలి. అంటే ఎస్ మ్యామ్. మనం హ్యాండ్ లూజ్ ని ఇలా ఫోల్డింగ్ వేసాం కాబట్టి ఇలా వస్తుంది హ్యాండ్ మొత్తం. ఇలా హ్యాండ్ తొడుక్కున్నప్పుడు 2 లేయర్సే కదా, కాబట్టి 2తో డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకుంటే హ్యాండ్ లూజ్ మనకి 11 ఇంచెస్ వచ్చింది. నాకు 11 లో సగం 5.5 2 ఇంచెస్ ఖర్చు. హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, హాఫ్ ఇంచ్ ఖర్చుతో 9.5 తీసుకున్నా. హ్యాండ్ పొడవులో నుంచి 3 ఇంచెస్ మనము చంక డౌన్ గుర్తించాలి. హ్యాండ్ పొడవు నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. అంటే హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, హ్యాండ్ డౌన్ కి ఒక మార్కింగ్, హ్యాండ్ పట్టికి ఒక మార్కింగ్ అనేది మనం ఇలా 3 లేయర్స్ 3 గీతలు అనేది గీసుకున్నాము. అంటే హ్యాండ్ పొడవులో నుంచి కిందకు వచ్చేసరికి చంక లూజును గుర్తించాలి. ఈ కింద గీతకి పై గీత కాడ నుంచి చంక లూజు 8 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. అంటే నాకు ఇక్కడ క్లాత్ ఉంది, ఇంకా జాయింట్ వేయాలి. మనం వచ్చేసరికి హ్యాండ్ లూజ్ కి ఒక పాయింట్, హ్యాండ్ చంక లూజ్ కు పాయింట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాము. అండ్ హ్యాండ్ షేప్ తీసుకోవడానికి ఇక్కడ 1.5 పాయింట్ పెట్టుకొని 1.5 నుంచి హ్యాండ్ షేప్ అవుట్ అనేది తీసుకున్నాము. ఓకేనా? హ్యాండ్ షేప్ అలా వస్తుంది. మ్యామ్ 8.5 ఇంచ్ అన్నారు కదా, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి మ్యామ్? 8 ఇంచెసేనమ్మా, 8 హ్యాండ్ ఆమో లూజ్ 8 ఇంచెస్. పైన గీత కాడ నుంచి కింద గీతలోకి చూడాలి, ఇలా టేప్ క్రాస్ గా. ఓకే మ్యామ్. అండ్ 2 ఇంచెస్ ఖర్చు. ఓకే. ఓకేనా? ఎస్ మ్యామ్. మేడం ఇప్పుడు వచ్చేసరికి మనకి అంటే హ్యాండ్ ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్స్, బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్, ఇది షేప్ బెల్ట్. ఏదైతే మన మిగతా పీసెస్ ఉంటుందో ఈ పీస్ లో మెడ ముక్కకి అండ్ నడుం బెల్ట్ కి అండ్ ఈ వీటికి యూజ్ చేయాలి ఈ క్లాత్ ను. అండ్ ఏది వేస్ట్ అనేది కాదు. అండ్ నీట్ గా వచ్చేసరికి క్లాత్ కూడా అలా ఈ 3 పీసెస్ లో ఈ వేస్ట్ ను కూడా పెట్టేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఓకే, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా మేడం చెప్పండి. చెప్పండి. బ్యాక్ ఏమో మీరు మెజర్మెంట్ ప్రకారము ఫ్రంట్ కి పెట్టారు కదా, బ్యాక్ ఒకవేళ అదే లెంత్ లేకుండా కొంతమంది బ్యాక్ డౌన్ ఎక్కువ చేసుకుంటారు కదా, అప్పుడు ఫ్రంట్ ఎలా తీసుకోవాలి మేడం? ఏంటమ్మా? బ్యాక్ తను ఎంత చెప్పండి మేడం, డౌన్ ఉందో చెప్పండి, అంతే చెప్పండి. డౌన్ తోనే ఫ్రంట్ డౌన్ కూడా డాట్స్ పెట్టారు కదా మేడం. బ్యాక్ డౌన్ ఉంది కదా మేడం, ఆ పీస్ ను అలాగే పెట్టేసి మనం ఫ్రంట్ డౌన్ కూడా డాట్స్ వేసుకున్నాం కదా, లైన్స్ వేసుకున్నాం కదా. ఒకవేళ బ్యాక్ కన్నా ఇంకా కొంచెం డౌన్ దింపుకున్నప్పుడు అప్పుడు ఫ్రంట్ లైన్ ఎలా వేసుకోవాలి మేడం? మనకి బ్యాక్ నెక్ కొలత బ్యాక్ పార్ట్ బాక్స్ తీసేసుకొని బ్యాక్ నెక్ తీసేసుకోండి. ఫ్రంట్ కొలత మనకి 6 వచ్చినా 8 వచ్చినా, అంటే 8 కంటే ఎక్కువ డీప్ తీసుకోవచ్చు. ఎవరు 8 లాస్ట్, లేదనుకుంటే 8.5, అంతకు మించి ఎక్కువ ఫ్రంట్ దిగదు. కాబట్టి బ్యాక్ లైన్ ఏదైతే బాక్స్ ఉంటుందో బ్యాక్ లైన్ మెజర్మెంట్స్ బ్యాక్ లైన్ కి మెజర్ చేస్తాము. ఫ్రంట్ కూడా 6.5 కాబట్టి నేను 6.5 పైకి గీసుకున్నా. మీకు 7, 7.5 వస్తే 7.5 మార్కింగ్ చేసుకోండి. అండ్ ఎవరికి ఎంత కొలత వస్తుందో అంత కొలతగా మార్కింగ్ చేయాలి. అంటే ఫ్రంట్ 6.5 సరిపోతుందంట మేడం డౌన్? నేను అందరికి సరిపోదు, అండ్ నా కస్టమర్ 6.5 తీసుకున్నా. అంటే ఎవరికైనా సరే ఇప్పుడు నా నెక్ వచ్చేసరికి 8, కొంతమంది 7, కొంతమంది 7.5. అలా ఎవరిష్టం వాళ్ళది, కస్టమర్ అభిప్రాయం. వాళ్ళు ఎంత వరకు పెట్టుకుంటారో అంతవరకు మనం మెజర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 8 కంటే ఎవరు డీప్ యూజ్ చేయరు, ఒక 8.5 లాస్ట్, అంతకు మించి ఎవరు డీప్ యూజ్ చేయరు.
ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం కొలతలతో తీసుకుంటున్నాం కదా మేడం, ఒకవేళ బ్లౌజ్ తో తీసుకోవాలంటే ఎలాగా? ఫస్ట్ మీరు కొలత ప్రిపేర్ అవ్వండి. కొలతతో తీసుకున్న బ్లౌజ్ కుట్టుకొని మీరు వేసుకోండి. బ్లౌజ్ తో కూడా నేను చూపిస్తా. అండ్ ఆది బ్లౌజ్ తో ఎలా మెజర్ చేసుకొని కుట్టుకోవాలి, ఆది బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టార్టింగ్ అన్ని కాదు, అండ్ పాయింట్ వారుగా వినండి. బేసిక్ ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, అలా అన్ని ఒకేసారి రివిజన్ చేయొద్దు. ఏంటంటే ఫస్ట్ మనకి వచ్చిందా రాలేదని కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ బ్లౌజెస్ కాబట్టి 1 month బ్లౌజెస్ లో ఎనీ డౌట్స్, ఏ మోడల్ అయినా ఏ టైప్ అయినా ఎలా అయినా మనకి రివిజన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అన్ని ఒకేసారి కాదు. అండ్ ఫస్ట్ ఒక స్టెప్ ఎక్కేటప్పుడు ఆ ఎక్కే స్టెప్ గురించి ఆలోచించండి. ఆ ఎక్కినాక వేరే స్టెప్ గురించి ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడు నేను మెజర్ పెట్టి చూపించాను. అండ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 32 మెంబర్స్. దీంట్లో మేము దిగిపోయినా అండ్ ఒక హెడ్డింగ్స్ పోయినా కూడా ఒక 27 మెంబర్స్ వేసుకోండి, లేదా 25 వేసుకోండి. ఈ 25 మెంబర్స్ నేను ఇవాళ మెజర్ చేసినట్టు బ్లౌజ్ కట్ చేసి కుట్టి వేసుకొని మీకు అవుట్లుక్ ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? తర్వాత బ్యాక్ చూపిస్తా. మేడం ఈ వీడియో మళ్ళీ చూడాలంటే ఎట్లా మేడం? ఈ బ్లౌజ్ కటింగ్ మాకు 7:30 వరకు మాకు కనెక్ట్ అవ్వలేదు మేడం. మాకు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసింది, హ్యాండ్స్ అన్ని మాకు మిస్ అయిపోయింది. ఈ వీడియో మళ్ళీ చూడాలంటే ఎట్లా మేడం? మేడం వీడియో సెండ్ చేయడాలంటే ఎలా అంటే అడుగుతున్నారు. మేడం సెండ్ చేస్తారులేండి మేడం. ఓకే ఓకే మేడం. ఓకేనా? ఎందుకు 7:30 వరకు కనెక్ట్ అవ్వలేదు మీకు? కనెక్ట్ అవ్వలేదు మేడం. మాకు టైమింగ్ కూడా ఏదో మెన్షన్ చేస్తారు, 7:30కి వచ్చింది మేడం. 7:30 అని పెట్టారా? 7:30 క్లాస్ అని వచ్చింది మేడం. అందుకే నా 7:30 అన్నారు. సారీ అండి, పాప మేడం మిస్ చేసినట్టున్నారు. లేదు క్లాస్ అయితే 7కి స్టార్ట్ అయిపోయింది. మీరు 7:30 కదా అని మైండ్ లో పెట్టుకొని ఉంటారు మేడం. లేదు మేడం, కనెక్ట్ అవ్వలేదు. మళ్ళీ ఒక అమ్మాయి ఎవరో మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే 7:30 ఆన్ అవ్వలేదు, 7:30 చూపించింది. 7:30 అని ఇన్ఫార్మ్ చేశారు మ్యామ్. జూమ్ మీటింగ్ అని లింక్ ఇచ్చి దాని మీద 7:30 మేడం ఇవాళ ఏదో మైండ్ మిస్టేక్ అయింది అది. ఓకే మేడం, బట్ నో ప్రాబ్లం. రేపటి నుంచి కంటిన్యూగా 7కే పెడతాం, అది చూసి పెడతాము. ఓకే, ఇప్పుడు జరిగిన వరకు వీడియోని వీడియో ఉంటుంది, మేడం సెండ్ చేయమంటారు. మళ్ళీ రేపు రివిజన్ చేస్తాను. ఇవాళ క్లాస్ కి అటెండ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నాకు రేపటికి అందరు బ్లౌజెస్ అడగట్లా, నేను ఓన్లీ పేపర్స్ అడుగుతున్నా. బ్లౌజెస్ లేట్ చేయొద్దు. పేపర్ మీద నేను చూపించినట్టు మార్కింగ్ చేసి బ్యాక్ పార్ట్ ఆమోల్ లూజు, చెస్ట్ లూజు ఓకే అని అనుకున్నప్పుడు పేపర్ కటింగ్ చేసి ఇది నా సెట్ అండ్ పలానా ఎవరు అమరా ఉన్నారు మేడం, ఇది నా బ్లౌజ్ సెట్టింగ్, నాది కటింగ్ అయిపోయిందని అమరా. అండ్ కటింగ్ పేపర్స్ పిక్స్ తన కింద పేరు మెన్షన్ చేసి పెట్టాలి. తర్వాత పల్లవి, తర్వాత నీలిమ, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ పేపర్ కటింగ్ చేసి ఆ పిక్ కింద మీ నేమ్ సెండ్ చేసి గ్రూప్ లో సెండ్ అవ్వాలి. ఓకేనా? అండ్ మీ పేపర్ ఓకే అనుకున్నాక క్లాత్ కటింగ్ పెట్టమని చెప్పినప్పుడు క్లాత్ కట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నేను రేపు మీరు అప్లోడ్ చేస్తాను. వీడియో చూసి వీడియోని బట్టి మీరు స్టిచ్చింగ్ చేయొచ్చు. ఓకేనా మేడం? అడిగారని మాత్రం రేపు రాకుండా చేయొద్దండి, ఎందుకంటే మీరే ప్రాక్టీస్ చేశారంటే మీకే వస్తుంది. ఏంటి ఈ రోజు రేపు క్లాస్ కి రారా మేడం? ఒకవేళ అడుగుతున్నారని చెప్పి పాపం ఎవరన్నా రాకపోవచ్చు కదా మేడం, అందుకే చెప్తున్నాను. కంటిన్యూస్ చేద్దాం మేడం. వాళ్ళకి బ్లౌజ్ ఇంపార్టెంట్, బ్లౌజ్ రావాలని ఉద్దేశం ఉంటే క్లాస్ కి వస్తారు. మనం అడుగుతున్నారని వాళ్ళు క్లాస్ కి రాలేదనుకోండి, వాళ్ళే మిస్ అవుతారు. ఇప్పుడు ఐటమ్స్ కావాలా, బ్లౌజెస్ కావాలా అనుకున్నప్పుడు వాళ్ళు రివిజన్ చేయకపోతే న్యూ యూజ్ కదా. ఒకటే చెప్తున్నానమ్మా, మేము వర్క్ చేసామంటే మాతో పాటు మీరు కూడా వర్క్ చెయ్యాలి. మేము ఇప్పుడు 1 hour మీకు ముందు నుండి క్లాస్ చెప్పాను.
తర్వాత మీ నుంచి మాకేం రెస్పాండ్, మీ నుంచి మేమేం ఆశించాలి? అవుట్పుట్ మీ నుంచి మేము ఏం ఆశించాలి? ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మేడం. ఫీడ్బ్యాక్ కాదు మేడం, మీరు కటింగ్స్ చేసి మేడం కి రిటర్న్ పెట్టాలి మేడం. ఓకేనా? చూడండి, మేము ఇంతమందిని గ్యాదర్ చేసి ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నామంటే టైం పాస్ కోసమో వేస్ట్ టైం కోసమో కాదు. అండ్ మేము చెప్పేది మీకు క్లాస్ ఇవాళ చెప్పామంటే ఆ బ్లౌజ్ మీకు వచ్చిందంటే వేరే ఐటమ్ చెప్తా. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజు, లైనింగ్ బ్లౌజు, బ్యాక్స్, బోట్ నెక్, ప్రిన్స్ కట్, కాలర్ నెక్స్, అలా వెరైటీ చెప్పాలి అంటే ఒక్కొక్క ఐటమ్ మీకు క్లారిటీగా మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేసి పెట్టాలి. అలా పెడితే నెక్స్ట్ ఐటమ్కి వెళ్తాం. ఒక పర్సన్ చేశారా, 2% చేశారా అనేది కాదు, ఎవరు చేస్తున్నారా, ఎవరు హాజరవుతున్నారా అనేది అన్ని నోట్ చేస్తాము. వంతా మేడం నోట్ చేయండి, ఇవాళ క్లాస్ కి ఎంతమంది అటెండ్ అయ్యారు, రేపు ఎంతమంది అటెండ్ అవుతారని. ఓకే మేడం. ఓకేనమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నేను చేస్తాను. అండ్ మీకు అర్థమయ్యేటట్టు, మీకు అర్థమైందాక మేము చెప్తాము. అండ్ మీ నుంచి వచ్చేది మాకు మీకు వర్క్ కావాలి, మీరు నేర్చుకున్నారన్న ఇంట్రెస్ట్ కావాలి, కుట్టారన్న అది కాన్ఫిడెంట్ గా మీరు ఒక ఐటమ్ కుట్టారన్న సాటిస్ఫాక్షన్ కావాలి. మేడం పేపర్ కటింగ్ ఎలా మేడం చేసేది? అంత ఉండదు కదా బ్లౌజ్ అంతా. ఒక పేపర్ మీద బ్యాక్ పార్ట్ తీసుకో, ఇంకో పేపర్ మీద హ్యాండ్స్ తీసుకో, ఇంకో పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ తీసుకో. ఒక పేపర్ మీద అన్ని మార్కింగ్ చేయమని నేను ఎలా చెప్తాను చెప్పు? వాడండి. మనకి ప్రాక్టికల్ కావాలంటే అన్ని ఐటమ్స్ ప్రాక్టికల్ చేసామా లేదనేది కన్ఫర్మ్ కావాలి. ఒక పేపర్ మీద బ్యాక్ పార్ట్, హ్యాండ్, ఫ్రంట్ ఎలా తీసుకోమని చెప్తాను? చంద్రకళ ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క ఐటమ్ కట్ చేయండి. మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెంత్ చేయను నేను ఇంకా. అంటే ఫస్ట్ ఏం చెయ్యాలంటే మీరు బ్యాక్ పార్ట్ ఒక ఫ్రంట్ ఫోల్డింగ్ ఉన్న పేపర్ మీద బ్యాక్ పార్ట్ మీద పెట్టేసేయండి. చిన్న పేపర్లు ఉంటాయి, ఒక హ్యాండ్ తీసుకోండి. అండ్ 2 హ్యాండ్లు తీసుకోమని కూడా అంట్లా. అండ్ పేపర్ అయినా వేస్ట్ చేయొద్దు, పేపర్ కూడా విలువే. కాబట్టి ఫస్ట్ డ్రా చేయండి. డ్రా చేసినాక కొలతలు పెట్టి కన్ఫర్మ్ గా మనం పెట్టిన మెజర్మెంట్స్ తో డ్రా చేసామా లేదని చెక్ చేయండి. చెక్ చేసినాక పేపర్ కట్ చేయండి. మనకి పేపర్ కే వాల్యూ లేకపోయినప్పుడు క్లాత్ కూడా ఉండదు. ఎందుకంటే ఏ ఐటమ్ అయినా క్లాత్ సేవింగ్ చేసుకునే పద్ధతి అండ్ వేస్ట్ చేయకూడదు అనే ఆలోచన స్టార్టింగ్ నుంచే వస్తుంది. ఏముందిలే పేపరే గానీ ఈ రోజు అనుకున్న వాళ్ళు ఏముంది ఒక బ్లౌజ్ ముక్కేలే అనుకుంటారు. ఏదైనా సరే వేస్ట్ అనేది కాకూడదు. మనం ఏది చేసినా అది యూజ్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ 2-3 సార్లు మార్కింగ్ చేయండి. ఓకే నేను పెట్టిన మెజర్మెంట్స్ ఓకే అనుకున్నప్పుడు ఇంకో వైపుని పెట్టండి. ఫస్టే కట్ చేయొద్దు. ఓకేనా? మనకి కొలతలు ప్రాక్టికల్ కావడం కావాలి అంటే పెట్టిన మెజర్మెంట్స్ టేప్ తో సరిగ్గా పెట్టామా లేదనేది కావాలి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మ్యామ్. మేడం మెయిన్ ఫస్ట్ అందరూ ఫ్రీ అప్ అయిపోండి మేడం.